జీవితంలో మనకి కొన్నిసార్లు సఫలం దొరుకుతుంది, కొన్నిసార్లు అసఫలం. కొన్నిసార్లు ఆశ దొరుకుతుంది, కొన్నిసార్లు నిరాశ. కొన్నిసార్లు విజయం దొరికితే కొన్నిసార్లు పరాజయం దొరుకుతుంది. దీని వెనుక కారణం ఏమిటనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలా అంటే మనం పరాజయం గురించి మాట్లాడుకుంటే మన పరాజయం పాలైనప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, అసలు ఇలా ఎందుకు జరిగింది అని. బహుశా ఏంటి మన శత్రువు చాలా శక్తివంతుడా, లేదా మన నీతిలో ఏదైనా తప్పు ఉందా? ఈ అన్ని కారణాల వెనుక ఒక పెద్ద కారణం దాగి ఉంటుంది. అలాగే ఆ కారణం మన లోపలే దాగి ఉంటుంది. ఇలా అర్థం చేసుకోండి, ఒక మార్గం ఉంది. ఎందులో అయితే మీరు నడుస్తున్నారో ఆ మార్గంలో చాలా కంకరతో నిండుంది, కానీ మీరు చెప్పులు వేసుకున్నారు. అందువల్ల మీరు నడుస్తూ ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు ఎలాంటి మార్గం వస్తుందంటే ఏదైతే పుష్పాలతో నిండుందో అది. ఇప్పుడు కూడా మీరు చెప్పులు వేసుకున్నారు, కానీ మీ చెప్పుల్లో ఒక కంకర ఇరుక్కుపోయింది. అప్పుడు 2 అడుగులు నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఎలాంటి పెద్ద శక్తి అయినా మిమ్మల్ని ఆపే ముందు మీకు తెలుసా మిమ్మల్ని ఎవరు ఆపుతారో? మీ లోపలున్న బలహీనత, మీ లోపల దాగి ఉన్న ఈ శత్రువు. అందుకే సకారాత్మకత ఉంటే అంతా మహపూర్వకంగా మారుతుంది. మంచివారితో ఉండండి, మంచివారిని మీ మిత్రులుగా మార్చుకోండి, అలాగే ప్రేమించండి. అలాగే ఈ ప్రేమ అనేది ఎంత శక్తివంతమైన కవచం అంటే దానిని బ్రహ్మాస్త్రం కూడా తెంచలేదు. ఇక కంకర ఎలాంటి సమస్య? రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.